శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోడా ఛానల్. మే 2026 మీన రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన కష్టాలు సాధారణం కావు. డబ్బు సమస్యలు, మెంటల్ టెన్షన్, డిప్రెషన్, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక ఇబ్బంది పడ్డారా? అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మే 2026 మీ జీవితంలో ఒక బ్రహ్మాస్త్రం లాంటిది అని చెప్పవచ్చు. ఈ నెల తర్వాత మీ యొక్క పరిస్థితి దాదాపుగా పూర్తిగా మారిపోతుంది. ఫ్రెండ్స్, మీన రాశి వారికి మే 2026 నెల ఫలితాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఈ ఫలితాలు ముఖ్యంగా ఏంటంటే చంద్ర రాశి ఆధారంగా ఉంటాయి, కానీ మీ యొక్క లగ్నం లేదా పేరు ప్రకారం కూడా వర్తిస్తాయండి. ఈ మూడు రకాలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క మే మాసంలో మీన రాశి వారికి ముఖ్యమైన తేదీలు ఏంటంటే మే 11, 14, 15 మరియు 17. సో ఈ తేదీలు ఏవైతే ఉంటాయో మీ జీవితాన్ని అంటే పాజిటివ్గా మార్చే ఒక టర్నింగ్ పాయింట్ లాంటివండి. ప్రస్తుత పరిస్థితి కనుక చూస్తే ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన పరిస్థితి చాలా టఫ్గా ఉంటుంది. సాడేసాతి అంటే ఏళ్ళ నష్టం జరుగుతుంది. డిప్రెషన్ అంటే ఇప్పుడు కొంచెం డబ్బులకు సంబంధించిన విలువ అర్థం అవ్వటము, ఎవరి మీద ఆధారపడలేని పరిస్థితి, నేను ఒక్కడినే పోరాడాలి అనే ఫీలింగు, ఇదంతా ఒక పరీక్షలా అనిపించి ఉంటుంది. కానీ నిజానికి ఇది ఒక పాఠం లాంటిది. జీవితంలో స్వయంగా అంటే సెల్ఫ్గా నిలబడటం ఎంత ముఖ్యమో ఈ ఫేస్ మీకు నేర్పింది. ఇప్పుడు రివార్డ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాలండి. కెరీర్ గురించి చూద్దాం. మొదటిగా మే 11 వరకు మీ మైండ్లో కన్ఫ్యూజన్, టెన్షన్ ఎక్కువగా ఉంటుందండి. ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త డౌట్గా ఉంటుంది. సహజంగానే మీనం దిశోవా రాశి, జలరాశి, ఎమోషన్స్ ఎక్కువగా ఉండే రాశి, మల్టిపుల్గా ఆలోచిస్తూ ఉంటారు. మే 11 తర్వాత ఈ యొక్క అంగారక దోషం ముగుస్తుందండి. శని కుజ కాంబినేషన్ ఇది మీ జీవితంలో ఒక భారీ మార్పు. మెంటల్ క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పనుల్లో సక్సెస్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మీరు చేసే పనుల్లో 100% ఫలితం కనిపించడం మొదలవుతుందండి. మే 14 తర్వాత చూస్తే శుక్రుడు వృత్తి స్థానంపై దృష్టి పెట్టడంతో వర్క్ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు ఎమోషన్స్ వల్ల మీరు తీసుకోలేకపోయిన నిర్ణయాలు ఇప్పుడు ధైర్యంగా తీసుకుంటారని చెప్పవచ్చు. గురుడు శుక్రుడు ఇద్దరు కలిసి మీ దశమ స్థానం, వృత్తి స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. కొత్త జాబ్ అవకాశాలు, జాబ్ లేని వారికి జాబ్ దొరకటం, బిజినెస్ గ్రోత్, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ధైర్యము, మీరు ఇంతకుముందు ముందుకు వెళ్లకుండా ఆపిన అడ్డంకులు అన్నీ తొలగిపోతాయని చెప్పవచ్చండి. మే 15 తర్వాత ఈ యొక్క బుధాయిత్య యోగం అనేది మీ ధైర్యాన్ని మరింత పెంచుతుంది. గవర్నమెంట్ జాబ్స్, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ మీకు అనుకూలంగా వస్తాయి. మీకు ఇబ్బంది కలిగించే సీనియర్స్కి మీరు ఎదురు నిలబడే స్థాయి వస్తుందండి. ఎట్లా వస్తుంది అంటే మీ గ్రోత్, మీ డెవలప్మెంట్, మీ యాటిట్యూడ్ వల్ల వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్లో ఏదైనా కొంతమంది లాటరీలు కొంటూ ఉంటాయి. ఇలాంటి వారికి మే తర్వాత కొంచెం లాభం కనిపించవచ్చు. సో డోంట్ డిపెండ్ ఆన్ దీస్ థింగ్స్ అండి. బట్ ఏదేమైనా మే 11 ముందు చూస్తే డబ్బు ఇరుక్కుపోవటం, అప్పులు పెరగడం, సేవింగ్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా మీలో టెన్షన్స్ పెంచి ఉంటాయండి. మే 11 తర్వాత ధనస్థానం బలపడుతుంది. ధనాధిపతి ధనంలోకి వస్తున్నారు, ద్వితీయాధిపతి, అప్పులు క్లియర్ అవుతాయి. సో మీరు ఏదైనా గోల్డ్ లోన్ పెట్టింటే బంగారం తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది. స్టక్ అయిన డబ్బు వస్తుంది. మే 14 తర్వాత ఏంటంటే ఇది మీకు ఫైనాన్షియల్ రైజ్ అయ్యే టైం అని చెప్పవచ్చు. పెద్ద డీల్స్, ఇన్ఫ్లుయెన్షియల్ కాంటాక్ట్స్, పెద్ద పెద్ద కాంటాక్ట్లు, అదేవిధంగా విదేశీ ద్వారా ఆదాయము, కొంతమందికి అనుకోకుండా కొంత లాభాలు కూడా వస్తాయండి. ఇవన్నీ గోచార రీత్యా దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. విదేశీ అంటే సెటిల్మెంట్ గురించి చూస్తే మే 11 తర్వాత విదేశీ అవకాశాలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఏ విధంగా వెళ్తారు? వెళ్ళటానికి కారణాలు ఏంటయ్యారంటే సో లవ్ రిలేషన్ వల్ల కావచ్చు, కొంతమంది జాబ్ వల్ల, కొంతమంది ప్రమోషన్ తోటి, కొంతమంది సెటిల్ అవ్వటం, వీసా, అదేవిధంగా ఈ యొక్క లీగల్ అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోయే స్థితి. మరి ప్రేమ మరియు వివాహం గురించి చూస్తే ప్రస్తుతానికి మ్యాటల్ లైఫ్లో గొడవలు, లవ్ లైఫ్లో సమస్యలు ఉండొచ్చు. మే 11 తర్వాత సిచ్యువేషన్ పూర్తిగా మారిపోతుంది. మంచి మంచి పెళ్లి సంబంధాలు వస్తాయండి. అంటే మ్యారేజ్ ప్రపోజ్ చూస్తున్న వారికి సో మీకు సపోర్ట్ చేసేటువంటి సపోర్టివ్ పార్ట్నర్ లభిస్తారు. కొంతమందికి లవ్ మ్యారేజ్ జరిగే ఛాన్స్ మాత్రమే ఉంది, కన్ఫర్మ్ కాదండి. చెక్ యువర్ హోరోస్కోప్. తదుపరి 6 నెలలు కూడా మీ రిలేషన్స్లో డామినెంట్ మరియు స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటారని చెప్పవచ్చు. ప్రాపర్టీ సంబంధంగా చూస్తే ఈ నెల మొత్తము బుధాదిత్య యోగం ప్రభావం ఉంటుందండి. ఇల్లు కొనుగోలు చేయడం కానీ, భూమి మీద పెట్టుబడి పెట్టడము, వాహనం కొనడము, ఏదైనా కొంతమంది హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది పూర్తి అవుతుంది అని చెప్పాలి. లేదంటే నిర్ణయాలు తీసుకుంటారు. భార్య లేదా భర్త నుండి ఖరీదైన గిఫ్ట్స్ కూడా అందుకోవచ్చు. ప్రాపర్టీ సంబంధమైన ఏదైనా కేసులు నడుస్తూ ఉంటే వాటిలో విజయం కూడా వచ్చే అవకాశం ఉంది. మరి పిల్లలు మరి ఎడ్యుకేషన్ సంబంధంగా చూస్తే మీ యొక్క 2వ సంతానానికి మంచి అనుకూల సమయం అండి. మంచి పాజిటివ్ వార్తలు వస్తాయి.
మొదటి సంతానానికి మే 11 తర్వాత కొన్ని గొడవలు ఇష్యూస్ రావచ్చు. మొదటి సంతానానికి మే 11 తర్వాత. సో ప్రెగ్నెంట్ లేడీస్, గర్భిణీ స్త్రీలు 1.5 మంత్ కొంత జాగ్రత్తగా ఉండాలి. గొడవలు, వాదనలు అవాయిడ్ చేయండి దయచేసి. బీ పీస్ఫుల్. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే కొంత డిస్ట్రాక్షన్ ఉన్నా, విదేశీ చదువు, గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలు ఇవన్నీ సక్సెస్ అవుతాయండి. డోంట్ వరీ. జస్ట్ ఫోకస్, ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్. ఫోకస్ చేయండి, ప్లాన్ చేయండి, ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఆరోగ్యంగా చూస్తే ప్రస్తుతంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఏంటంటే కడుపు సమస్యలు, మొటిమలు, పింపిల్స్, దంత సమస్యలు, డిప్రెషన్ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మే 11 తర్వాత పూర్తిగా తగ్గిపోతాయని చెప్పవచ్చు. మరి లీగల్ విషయాల్లో ఏంటంటే ఈ యొక్క మే 14 తర్వాత కోర్టు కేసులో విజయం వస్తుందండి. మే 17 తర్వాత ఇంకా బలమైన ఫలితాలు రావచ్చు. సో మనం చెప్పబోయే సూచన ఏంటంటే ఏది ఏమైనా ఎమోషన్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోకండి. అలా చేస్తే మీ యొక్క డబ్బు నష్టము, ఆస్తి నష్టము, కెరీర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి నిర్ణయం కూడా 1కి 2 సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెమెడీ పరంగా చూస్తే 2వ స్థానంలో కుజుడున్నాడు. స్పైసీ ఫుడ్, మసాలాలు తగ్గించండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకము, హనుమాచార్య చదవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రెండింటి వల్ల ఏంటంటే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి సరైన దాడిలో ప్రాపర్గా వెళ్ళే అవకాశం కల్పిస్తుందండి. అలాంటి ఎనర్జీ మీకు దొరుకుతుంది. సో మొత్తంగా చూస్తే మీనరాశి వారికి ఫలితాలు పాజిటివ్గానే ఉండబోతున్నాయండి. సో మనము మీ యొక్క రాశి ఏదో కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు. ఇలాంటి మళ్ళీ మంచి మంచి జ్యోతిష వీడియోల కోసము, సంఖ్యాస్త్రం వీడియోల కోసం అయితేనేమి మన యొక్క విఎంకే ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కానీ మీ బంధుమిత్రులకి ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం అండి 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాం. చాలామంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీరు కూడా మీ యొక్క గోచారం కానీ జాతకం కానీ చెక్ చేసుకోవాలనుకుంటున్నారా? సో ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తుంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా? అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే కాస్త బేసిక్స్ పట్టుకోవాలండి. వెరీ సింపుల్. డైలీ ఒక 45 minutes మీకోసం మీరు స్పెండ్ చేసుకోగలిగితే మన 30 వీడియోస్ కూడా డైలీ ఒక వీడియో చొప్పున ఇంకా మీరు వాచ్ చేసిన తర్వాత నోట్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో అలా తర్వాత ఏంటంటే మీకు ఈజీగా మీ జాతకం అంటే మీకు తెలిసిపోతుంది. సో ఈ కోర్స్ అనేది ఆల్రెడీ 50% ఆఫర్తో నడుస్తుందండి. ఈ యొక్క మే 1వ తారీఖు నుండి యాక్చువల్ ప్రైసే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరపడవచ్చు, జాయిన్ అవ్వచ్చు అండి. సో ఆ కోర్స్ లింక్ మీ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.